ఉపాధ్యాయులు అంటే ఒక గౌరవేతనమైన పదవి. ఆ పదవికి అలంకరణ తెచ్చిన ఆకారం తెచ్చిన ఏమి తెచ్చినా ఉపాధ్యాయులు పెట్టి పిల్లలతో భవిష్యత్తు వస్తాం. మనం ఉపాధ్యాయులుగా వచ్చాము అంటే మనకి ఏమిటా మనం ముందు మన దగ్గర మాస్టర్ ఎంత క్రమశిక్షణతో ఎంత పద్ధతిలో నేర్పారో మనం ఈ స్థాయిలో ఉంటాం. ఈ స్థాయిలో ఉండి ఈ స్థాయిని గౌరవించి మీకు స్టేట్ అవార్డు ఇవ్వడం మాకందరూ మా గ్రామానికి మోప కూడా గొప్పకారం. అలాగే పిల్లల భవిష్యత్ అంటే ఒక వెంకటేశ్వరుడి దగ్గర ఒక రాయి ఉన్నాడు. ఆ రాయిని ప్రతిరోజు కొడుతూనే ఉంటున్నాను. ఆ రాయిని ప్రతిరోజు కొడుతూ ఉంటుంటే ఏంటి ఇలా కొడుతున్నారు. ఆ రోజే నేను ఓ శిల్పనయ్యి ఓ శిల్పినయ్యి విగ్రహాలకి రంగొద్దునేమో ఆనాడే కాల్చుంటే ఈ రోజు కోస్తున్నాను. ఆ రోజు అయినట్టుగా ఆ కొబ్బరికాయ మా దెబ్బలు కొట్టి ఆ వేళ కాల్చి ఉంటే నన్ను కూడా ముట్టుకునేమో దేవుడని ఈ రోజు ఈ దెబ్బలు నేను కాస్తున్నానని సాలోచన వాళ్ళకి లేకంటే ఈ రోజు దెబ్బలు మీరు కొట్టే దెబ్బలు ప్రతి దెబ్బ వాళ్ళకి ఒక మంచి ఆలోచన ఇచ్చి మంచి స్ఫూర్తిని తెచ్చి మంచి జీవితాన్ని ఇచ్చి ఈ స్థాయి ఈ వేళ పిల్లలే రేపు భారత పౌరులు. ఈ పౌరులు రాష్ట్రపతి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేదంటే ఉపాధ్యాయులు అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు. వాళ్ళు ఎవరిలో నించాలో తెలియదు మనకి. ఆ భూమిలో ప్రతి నిత్యం ముచ్చమే ఏంటంటే సాగన పడితేనే ఆ ముచ్చుతో అందుకు బయటపడుతుంది. ఆ సాగన పట్టే వైద్యులు ఎవరు? ఈ ఉపాధ్యాయులు. ఆ సాగన పట్టించి వాటిని మెరుగు తెచ్చి ఇచ్చే బాధ్యత మీది. తయారయ్యే పిల్లల బాధ్యత. తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా అభివృద్ధి చేసి ఈ అవకాశం